హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను. ఐ హోప్ మీకు టిప్స్ అని నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు టిప్స్ అని నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం పిల్లలకి ఇలాంటి జీన్స్లు వేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి వాళ్ళ స్కూల్కి కూడా ఇలాంటి జీన్స్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్కి కూడా వాళ్ళు ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి తర్వాత ఈ బట్టను పెట్టుకోవాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. పెద్ద పిల్లలు అయితే ఈజీగానే పెట్టుకుంటారు, కానీ చిన్నపిల్లలు అయితే చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈ బటన్కి ఇలా నేను చూపించిన విధంగా చేయండి. సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, ఆ సేఫ్టీ పిన్స్ని తీసుకొని ఆ సేఫ్టీ పిన్ని ఈ బటన్కి ఈ విధంగా నేను చూపించిన విధంగా లోపల నుంచి ఈ విధంగా పెట్టండి. కదా ఈ విధంగా లోపల నుంచి పెట్టిన తర్వాత దాంతో మనం చాలా ఈజీగా బటన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ బటన్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. సేఫ్టీ పిన్ పెట్టాం కదండి, ఆ సేఫ్టీ పిన్తో మనం చాలా ఈజీగా దాని లోపల నుంచి బటన్ని చాలా ఈజీగా తీయచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా హోల్లో పెట్టి ఇలా లాగితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం జీన్స్కి ఈ బటన్ని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఇలా పెట్టి ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళే చాలా ఈజీగా వేసేసుకుంటారు. చూస్తున్నారు కదా, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ మీకు. తర్వాత టిప్ వచ్చేసి, ఈ వర్షాకాలంలో బాగా చీమలు వస్తూ ఉంటాయి కదా ఇంట్లోకి. అలాంటప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. కొద్దిగా పసుపుని తీసుకొని ఈ పసుపులోకి కొద్దిగా టాల్కమ్ పౌడర్, ఏ పౌడర్ ఉన్నా పర్లేదు, ఆ పౌడర్ని ఈ విధంగా వేసుకోండి. ఇలా రెండింటిని సమానమైన ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత రెండింటిని మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎక్కడైతే చీమలు ఉన్నాయో అక్కడ ఈ పౌడర్ని చల్లుకోవాలి. పౌడర్కి టాల్కమ్ ఈ టామరిక్ పౌడర్ అంటే అస్సలు పసుపు ఈ పౌడర్ స్మెల్ అస్సలు నచ్చదనమాట. అందుకని ఎక్కడ చీమలు ఉన్నాయో అక్కడ ఈ విధంగా చీమల దగ్గర ఈ విధంగా ఈ పౌడర్ని, ఈ మిశ్రమాన్ని వేసుకోండి. ఇలా వేసుకుంటే ఈ వాసనకి చీమలన్నీ వెళ్ళిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా వేయగానే చీమలన్నీ వెళ్ళిపోతాయి కొద్దిసేపటికి. ఈ విధంగా మనం ఎక్కువ చీమలు ఉన్నప్పుడు ఈ విధంగా దీన్ని యూజ్ చేసుకొని మన చీమల్ని పోగొట్టుకోవచ్చు. ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చీమల హోల్ దగ్గర ఈ విధంగా మనం ఇది చల్లుకొని చీమల్ని పోగొట్టుకోవచ్చు. సరుకుల్ని మనం తెచ్చుకున్న తర్వాత మనము అన్నిటినీ కొన్నిటిలో డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటాము. కొన్ని పట్టవు అని ఇలా కవర్లోనే పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇలా ఫోల్డ్ చేసి పెడితే అది ఫోల్డింగ్ ఉండదు. ఈ ఫోల్డింగ్ని అలాగే పెట్టుకోవాలి. ఈ కవర్తోనే దీనికి టై ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ కవర్ని కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకోండి. కవర్ని సైజుని బట్టి, అందులో ఉన్న వాటిని బట్టి మనము కవర్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పెద్దగా ఉన్న హోల్ ఉన్నదాన్ని ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం కవర్ని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దేనైతే కట్ చేసుకున్నామో ఆ పీస్ని ఈ విధంగా కవర్ పైన వేసుకోండి. చూస్తున్నా కదా, ఈ విధంగా వేసుకుంటే అది మనం ఫోల్డ్ చేసిన కవర్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నా కదా, ఈ విధంగా మనము దీన్ని ఈ కవర్తోనే ఈ విధంగా మనము టై చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనము సరుకుల్లోకి ఎలాంటి చీమలు కానీ ఎలాంటి పురుగులు కానీ వెళ్లకుండా చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనం మామూలుగా యాపిల్ కట్ చేసి బయట పెట్టేస్తే కొద్దిసేపటికి అది నల్లబడుతూ ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో యాపిల్ ఇవ్వాలి అంటే మనం ఆలోచిస్తూ ఉంటాము నల్లబడుతుంది అని. అలా ఇచ్చే ముందు ఈ విధంగా చేయండి. గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని ఇందులో పిండుకోండి. ఇలా కొద్దిగా నిమ్మరసాన్ని పిండిన తర్వాత ఇప్పుడు మనం యాపిల్ని కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇందులో వేసుకుంటే యాపిల్ తొందరగా నల్లబడకుండా ఉంటుంది. ఫస్ట్ యాపిల్ని మంచిగా వాష్ చేసేసుకోండి. తర్వాత యాపిల్ని మనకి ఎన్ని ముక్కలుగా కావాలో అన్ని మంచిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మరసంలో వేసి కొద్దిసేపు అలాగే పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే నల్లబడకుండా ఉంటాయి. ఈ విధంగా మనం నిమ్మరసం వేసిన వాటర్లో ఈ విధంగా యాపిల్ ముక్కలు వేసి కొద్దిసేపు అయిన తర్వాత తీసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి ఇస్తే వాళ్ళు స్నాక్స్ టైంలో తిన్నా కూడా, లంచ్ టైంలో తిన్నా కూడా ఎంతసేపటికి కూడా నల్లబడకుండా ఉంటాయి. ఈ విధంగా మనం యాపిల్ని కట్ చేసుకొని పిల్లలకి చాలా ఎలాంటి డౌట్ లేకుండా ఇవ్వచ్చు. ఈ ట్రిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ ట్రిక్ నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత టిప్ వచ్చేసి, మామూలుగా పిల్లలు బుక్స్ చదువుతూ ఉంటారు కదండి. ఏదో ఒక బుక్స్ చదువుతారు, లేకపోతే హోంవర్క్ రాసుకుంటూ ఉంటారు ఫ్యాన్ కింద కూర్చొని. ఆ ఫ్యాన్ గాలికి పేపర్స్ అటు ఇటు కదులుతూ ఉంటాయి. పిల్లలు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. పేపర్స్ అటు ఇటు కదిలినప్పుడు వాళ్ళు మళ్ళీ పేపర్ వెతుక్కుంటూ ఉంటారు ఏ పేపర్లో ఉన్నామో అని. వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా చేయండి.
టిక్ టాక్స్ ఉంటాయి కదండి, హెయిర్కి పెట్టుకుంటామో అవి తీసుకొని వాటిని ఈ విధంగా బుక్కి ఈ విధంగా పిన్ చేయండి. ఇలా పిన్ చేస్తే అవి గాలికి పేపర్స్ ఎగిరిపోకుండా ఉంటాయి. పిల్లలు ఫ్యాన్ కింద కూర్చున్న పేపర్స్ ఎగిరిపోకుండా స్టడీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, గాలి వచ్చినా కూడా పేపర్స్ ఎగిరిపోవు. ఈ విధంగా క్లోజ్ చేసినా సరే పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి బుక్ క్లోజ్ చేసి వెళ్తూ ఉంటారు కదా, మళ్ళీ వచ్చి అదే ఓపెన్ చేసినా ఆ పేపరే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వాళ్ళ టైంని వృధా చేసుకోకుండా ఉంటారు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బ్లౌజ్కి ఒక్కోసారి మన బ్లౌజులు లూజ్ అయిపోతూ ఉంటాయి కదండి, అప్పటికప్పుడు మనము బ్లౌజ్ అదే శారీ కట్టుకోవాలి అనుకున్నప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ టైట్ చేసుకోవాలి అంత టైం ఉండదు కదా. అలాంటప్పుడు ఈ ట్రిక్ మనకి చాలా బాగా యూస్ అవుతుంది. మన దగ్గర ఒక బ్యాంగిల్ రబ్బర్ బ్యాండ్ ఉంటే సరిపోతుంది. దీనికోసము ఈ విధంగా చిన్నపిల్లల మన బ్లౌజ్ చూసుకొని బ్యాంగిల్ని తీసుకోవాలి. ఈ విధంగా బ్యాంగిల్ రబ్బర్ బ్యాండ్ తీసుకున్న తర్వాత ఆ బ్యాంగిల్ లోపల నుంచి పెట్టి పైనుంచి రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. రబ్బర్ బ్యాండ్ బయటికి కనిపిస్తుంది అన్న భయం ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా, మనం గట్టిగా ఏమీ లాగం కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము చాలా ఈజీగా దీనికి ఒక డిజైన్ లాగా ఏర్పడుతుంది. ఈ విధంగా మనము నెక్ వెడల్పైనప్పుడు మనకి భుజాలు జారిపోతున్నాయి అన్నప్పుడు ఈ ట్రిక్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా బ్యాంగిల్ని యూజ్ చేసుకొని ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము మన బ్లౌజ్ని టైట్ చేసుకోవచ్చు. మనకి టైలర్ దగ్గరికి వెళ్ళే టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. మామూలుగా మనకి నోట్లు ఇలా చినిగిపోయినవి వచ్చినప్పుడు మనం నోట్లని అలాగే ఇచ్చేస్తే ఎవరు తీసుకోరు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా చేయండి. ఇలా నోట్లు చినిగిపోయినప్పుడు ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని మనం నోట్లని అంటించుకోవచ్చు. మామూలుగా ప్లాస్టర్ అంటిస్తే అందరూ నోటు చినిగిపోయింది అని గుర్తుపడతాడు కదా, అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఇలా నోట్లు చినిగినప్పుడు ఈ విధంగా చేస్తే మనం నోట్లు అతికించినట్లు కూడా వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఈ నోట్ తీసుకొని తర్వాత ఒక క్యాండిల్ని తీసుకొని ఆ క్యాండిల్ని వెలిగించి దానిపైన కరిగిన కొద్దిగా వ్యాక్స్ని ఈ విధంగా ఎక్కడైతే చినిగిపోయిందో అక్కడ ఈ విధంగా కొద్దిగా వ్యాక్స్ని వేసుకోండి. ఇలా వ్యాక్స్ని వేసి కొద్దిసేపు ఉంచండి. వైట్ క్యాండిల్ ఉంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నా దగ్గర వైట్ క్యాండిల్ లేదు కాబట్టి ఈ క్యాండిల్తో వేసాను. మామూలుగా వైట్ క్యాండిల్తో వేస్తే ఇలా మనం అంటించినట్లు కూడా తెలియదు అనమాట. చూస్తున్నా కదా, కొద్దిసేపటికి ఇది ఆరిపోతుంది కదా, గట్టిగా అయిపోతుంది. మనము ప్లాస్టర్ వేసి అంటించాల్సిన అవసరము ఉండదు. ఈ విధంగా మనం చినిగిపోయిన నోట్లని ఈ విధంగా అతికించుకోవచ్చు. చూస్తున్నారు కదా, కొద్దిసేపటికి గట్టిగా అయిపోయింది. ఈ విధంగా మనం చినిగిపోయిన నోట్లని ప్లాస్టర్ లేకుండా ఈ విధంగా వ్యాక్స్తో అంటించుకోవచ్చు. అంత చినిగిపోయినట్టు కూడా కనిపించట్లేదు, ఏదో మరకపడినట్లు ఉంది కదా. ఇంకా వైట్ క్యాండిల్తో వేస్తే ఇంకా చాలా బాగా మంచిగా ఉంటుంది. అది అసలు వ్యాక్స్ వేసినట్టు కూడా ఉండదు. ఈసారి ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఈ ట్రిక్ చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మామూలుగా ఇలాంటి బ్రష్లతో బట్టలు ఉతుకుతూ ఉంటాం కదండి. అలా ఉతికినప్పుడు వీటి లోపల వెంట్రుకలు అవి ఇవి చిక్కుకొని పోతూ ఉంటాయి. మామూలుగా మనం వాష్ చేసినప్పుడు పైన అంతా వాష్ చేసుకుంటాం కానీ లోపల అంత పర్టికులర్గా క్లీన్ చేయం కదా. అలాంటప్పుడు ఒక్కోసారి అవి అందులో బ్రషెస్ లోపల హెయిర్ అంతా స్టక్ అవుతుంది. అలా కాకుండా ఇలా ఏదైనా ఒక నైఫ్ తీసుకొని దాంతో ఈ విధంగా కట్ చేసినట్లు చేయండి. ఇలా చేస్తే ఎంట్రుకలన్నీ తెగిపోతాయి కదా, ఏమైనా ఎంట్రుకలు ఉన్నా కూడా నైఫ్కి వచ్చేస్తాయి. ఈ విధంగా చేస్తే వాటి లోపల ఎక్కువగా చెదారము చెరుకోకుండా ఉంటుంది. బ్రష్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఈ విధంగా మనం బ్రష్లని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నా కదా, లోపల నా బ్రష్ ఎంత క్లీన్గా ఉందో. నేను రెగ్యులర్గా ఇలాగే క్లీన్ చేస్తాను కాబట్టి చాలా నీట్గా ఉంది. టిప్ వచ్చేసి మనం మామూలుగా ఇలాంటి సిల్క్ శారీస్ని మడత పెట్టేటప్పుడు మడత పెట్టిన తర్వాత కిందికి జారిపోతూ ఉంటుంది, లేకపోతే చేతిలో నుంచి జారిపోయి కింద పడిపోతూ ఉంటాయి. ఈ శారీస్ని మడత పెట్టడానికి చాలా టైం కూడా తీసుకుంటాము. అలా కాకుండా నేను చెప్పే ఈ ట్రిక్తో మనం చిటికలో ఎన్ని శారీస్నైనా చాలా ఈజీగా మడత పెట్టుకోవచ్చు. కొత్తగా చీర కట్టుకున్న వాళ్ళకి శారీస్ని మడత పెట్టాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ ట్రిక్ని ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చెక్క గంటని తీసుకొని ఈ విధంగా చివరిలో ఒక దగ్గర పట్టుకొని ఆ చెక్క గంట చుట్టూ ఈ విధంగా మనము శారీని ఈ విధంగా తిప్పుతూ దాని చుట్టూ చుట్టాలి అనమాట. చూస్తున్నా కదా, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాని కింద ఏమీ పట్టుకొని అవసరం లేదు. శారీ చుట్టి ఈ విధంగా చుట్టుతూ ఉండాలన్నమాట. ఇలా చుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఫోల్డ్ అయిందో. ఇప్పుడు పైనుంచి కింది వరకు ఈక్వల్గా ఫోల్డ్ అయింది. చూస్తున్నా కదా, ఈ విధంగా ఈక్వల్గా ఫోల్డ్ అయింది. లోపల గంట ఉంది. ఆ గంటని తీసేసి
తర్వాత మనం ఎలా కావాలో అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎంత సైజ్ కావాలో చూసినా కదా చాలా నీట్గా ఫోల్డ్ అయింది. ఈ విధంగా మనము ఎన్ని శారీస్నైనా చాలా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు. ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని మీకు ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్ని నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.